హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుందండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి శ్రీ అరబిందో కాలేజ్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి మనకి మంచి రిక్రూట్మెంట్ అయితే తీస్తున్నారండి. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ కింద స్క్రోల్ చేసినట్టయితే క్విక్ లింక్స్ అని ఉంది కదండి, ఇక్కడ మీకు వేకెన్సీస్ నోటీస్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు రిక్రూట్మెంట్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ది ఉంటుందండి అడ్వర్టైజ్మెంట్ ఫర్ నాన్ టీచింగ్ పోస్ట్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇది వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు డిస్కస్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మనకి వేరియస్ పోస్టులకు అయితే వీలైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారండి. నేను వచ్చేసి 10th ఇంటర్ డిగ్రీ వరకు ఎక్స్పీరియన్స్ లేని పోస్టులు ఏవైతే ఉన్నాయో నేను అవి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇవి వచ్చేసి పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే కావు. ఇవి వచ్చేసి మనకి పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. అండ్ వేకెన్సీస్ డీటెయిల్స్ చెక్ చేసుకున్నట్టయితే నాన్ టీచింగ్ స్టాఫ్స్లో మనకి ఎక్స్పీరియన్స్ లేనివి పోస్టులు ఏవంటే మనకి అందులో ఫస్ట్ది అసిస్టెంట్ అండి. అసిస్టెంట్ పోస్టులు, దీనికి వచ్చేసి మనకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 30 years అండి. ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి పే స్కేల్ లెవెల్ వచ్చేసి 4 ఇస్తున్నారండి. అంటే పే స్కేల్ లెవెల్ 4 అంటే మనకి అరౌండ్ గ్రాస్ శాలరీ వచ్చేసి 50,000 వరకు వస్తుందండి పర్ మంత్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జూనియర్ అసిస్టెంట్ అండి. దీనికి వచ్చేసి 5 పోస్టులు ఉన్నాయి. దీనికి పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారండి. పే స్కేల్ లెవెల్ 2 అంటే మనకి గ్రాస్ శాలరీ వచ్చేసి అరౌండ్ పర్ మంత్ వచ్చేసి మనకి 35,000 వరకు వస్తుంది. అండ్ నెక్స్ట్ లైబ్రరీ అటెండెంట్ అండి. దీనికి వచ్చేసి మనకి లైబ్రరీ అటెండెంట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి? 10 పోస్టులు ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ లైబ్రరీ అటెండెంట్కి వచ్చేసి మనకి అంటే బాటనీ అని, కెమిస్ట్రీ అని, ఎలక్ట్రానిక్స్ అని, ఫిజిక్స్ అని, జువాలజీ అని చెప్పేసి డివైడ్ చేశారు. అంటే మనం ఇది ఏంటంటే ఈ ల్యాబ్స్లో మనం వర్క్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి పోస్టులు అనేవి డివైడ్ చేశారు. అలాగే కేటగిరీ వైజ్గా కూడా పోస్టులు అనేవి డివైడ్ చేశారు. దీనికి వచ్చేసి పే స్కేల్ లెవెల్ 1 ఇస్తున్నారు. అంటే పర్ మంత్ శాలరీ వచ్చేసి మనకి 21,000 to 23,000 అయితే గ్రాస్ శాలరీ బై హ్యాండ్ అయితే మనకి వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి లింక్ అండి. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ పంపించే అవసరం లేదు, ఆన్లైన్లో అప్లై చేస్తే మనకి సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసుకున్నట్టయితే అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఎనీ డిసిప్లిన్, అంటే డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. బీఎస్సీ వాళ్ళు, బీటెక్ వాళ్ళు అండ్ బీకామ్ చేసిన వాళ్ళు, ఎనీ డిసిప్లిన్ అంటే ఎనీ స్ట్రీము, ఎనీ బ్రాంచ్ వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కావాలండి. అంటే కంప్యూటర్ షార్ట్ కట్ కీస్, ఎక్సెల్ వర్క్, ఎంఎస్ వర్డ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, వీటి మీద కొద్దిగా నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. మీకు ఎక్స్టర్నల్గా వీటికి సర్టిఫికేట్ అయితే ఏం అవసరం లేదు కంప్యూటర్ రిలేటెడ్. మీకు గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అంటే 18 years నుంచి 30 years అండి. ఏజ్ రిలాక్సేషన్ ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ఉంటుందండి. అంటే SC ST వాళ్ళకి వచ్చేసి 5 years, OBC వాళ్ళకి 3 years ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూడండి. 10+2 ఆర్ ఇట్ ఈస్ ఈక్వాలెంట్ అని చెప్పేసి అన్నారు. అంటే 10+2 అంటే 10th తర్వాత ఇంటర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ITI చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆర్ ఇట్ ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ అంటే డిప్లొమా క్యాండిడేట్స్ ఇన్ ఎనీ స్ట్రీమ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఓకేనా. అండ్ వీళ్ళకి వచ్చేసి మనకి టైపింగ్ స్పీడ్ అయితే వచ్చున్నారండి. 35 words per minute ఇన్ ఇంగ్లీష్ టైపింగ్ అయితే చెయ్యాలి. లేదు మీకు హిందీ టైపింగ్ వచ్చినట్టయితే 30 words per minute హిందీ టైపింగ్ అయినా చేయొచ్చు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనకి 18 years నుంచి 27 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఏజ్ రిలాక్సేషన్ OBC వాళ్ళకి 3 years, SC ST వాళ్ళకి వచ్చేసి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ల్యాబొరేటరీ అటెండెంట్ అండి. ఓకేనా. ల్యాబొరేటరీ అటెండెంట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయితే సరిపోతుంది. సైన్స్ సబ్జెక్ట్ అయితే ఉండాలండి. ఓకేనా. 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఈ ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్ట్కి దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 years నుంచి 30 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి లైబ్రరీ అటెండెంట్, దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ 10th పాటుగా మనకైతే ఇక్కడ సర్టిఫికేట్ అయితే అడగడం జరిగిందండి. లైబ్రరీ సైన్స్ కానీ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కానీ చేసి ఉండాలి. ఆ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్లో మనకు సర్టిఫికేట్ ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఓకేనా. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుంచి 30 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు.
జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే దీనికి వచ్చేసి మనకి రిటన్ టెస్ట్ అయితే ఉంటుందండి. తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. స్కిల్ టెస్ట్ అంటే మన టైపింగ్ టెస్ట్ అయితే మనకి చెక్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి ఆన్లైన్లో పే చేయొచ్చండి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు అండ్ యూపీఐ పేమెంట్ ద్వారా మీరు అయితే పే చేయొచ్చు. అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి 500 రూపీస్ అయితే ఫీజు అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. అండ్ నెక్స్ట్ ఉమెన్ క్యాండిడేట్స్ కూడా మనకి ఎటువంటి ఫీజు అయితే ఏమీ లేదండి. ఓకేనా, దీనికి వచ్చేసి బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళైతే కేటగిరీ సర్టిఫికేట్ అనేది గవర్నమెంట్ నుండి ఇష్యూ అయింది, మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పి మనకి ఇచ్చారు. అండ్ ట్రావెలింగ్ అలవెన్స్ అయితే ఏమీ ఇవ్వరండి వీళ్ళు. రిటన్ టెస్ట్కి, స్కిల్ టెస్ట్కి అటెండ్ అయినప్పుడు మీ ఓన్ ఎక్స్పెన్సెస్తోనే మీరైతే రావాల్సి ఉంటుంది, అంటే మీ సొంత ఖర్చులతో రావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయొచ్చు. అంటే మీ 10th అర్హత ఉంది, ఇంటర్ ఉంది, అండ్ నెక్స్ట్ అలాగే మీకు దగ్గర డిగ్రీ ఉందనుకోండి, మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టచ్చు. కానీ ఏంటంటే సపరేట్ అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది ఈచ్ పోస్ట్కి వచ్చేసి. అండ్ నెక్స్ట్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్కి వచ్చేసి అడ్మిట్ కార్డ్స్ అనేవి మీకైతే వెబ్సైట్లో కానీ లేదంటే మీ ఈమెయిల్ ఐడికి కానీ పంపించడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ మీకు మెయిల్ రాలేదని చెప్పి చాలా మంది కంగారు పడుతున్నారు, నాకు కామెంట్ కూడా చేస్తున్నారు. ఏంటంటే మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి, మీ ఈమెయిల్ ఐడిలో స్పామ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అందులో కూడా మీరైతే చెక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి అందులో ఉంటాయి, మీకు ఏంటంటే మీ ఇన్బాక్స్లో కనబడదన్నమాట, అందుకే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ అనేది పోస్ట్ ద్వారా వీలైతే ఏమీ పంపించరండి. ఓకేనా, ఈమెయిల్ ఐడి ఆర్ వెబ్సైట్లో మనకైతే పెట్టడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ దీనికి వచ్చేసి లాస్ట్ డేట్ 16th March 2024 అండి. దీనికి తక్కువ టైం ఉంది కాబట్టి చాలా త్వరగా అప్లై చేసుకోండి. ఓకేనా, మళ్ళీ లాస్ట్లో వచ్చేసి సర్వర్స్ అయితే ఏమి కొంచెం బిజీగా ఉంటాయి, అవ్వమాట అంత ఫాస్ట్గా. డిస్క్రిప్షన్ ఇచ్చే లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. వెల్కమ్ టు ది రిక్రూట్మెంట్ పోర్టల్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ అని. దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మీ దగ్గర ఆల్రెడీ యూజర్ నేమ్ అండ్ నెక్స్ట్ పాస్వర్డ్ ఉన్నట్టయితే లాగిన్ అయిపోయి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ సైన్ అప్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మీ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి మీ ఈమెయిల్ ఐడికి అయితే రావడం జరుగుతుంది. దాన్ని యూస్ చేసుకొని మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్లో కానీ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తానండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.